హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు అంకే రవీంద్ర. నేను కన్సల్టెంట్ డైటీషియన్. మీకు ఈరోజు వచ్చేసి అనీమియా ఉన్నటువంటి పేషెంట్స్, అంటే రక్తం తక్కువ ఉన్నటువంటి పేషెంట్స్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఈనత అనేది తగ్గుతుంది, మనం అనీమియాని కంట్రోల్ చేసుకోవచ్చు అనే దాని గురించి చెప్తాను. సో ముఖ్యంగా ఏంటంటే, ఇది అనీమియా ఉన్నటువంటి వాళ్ళలో హిమోగ్లోబిన్ శాతం చాలా తక్కువ ఉంటుంది. అంటే దీంట్లో కూడా 3 రకాలుగా మనం మైల్డ్, మోడరేట్, సివియర్ లాగా తీసుకుంటాము. మైల్డ్ అంటే మనకు లైట్గా ఇప్పుడు 12 పాయింట్స్ ఉండాల్సింది 10 పాయింట్స్ ఉండడం అలా ఉంటుంది అనమాట. మోడరేట్ అంటే 7, 8, 9 అట్లా వస్తుంది. సివియర్ అంటే 4, 5 అట్లా హిమోగ్లోబిన్ వచ్చేసి చాలా తక్కువ ఉంటుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం మెడికల్ ట్రీట్మెంట్ లాగా వెళ్ళాలి. మెడికల్ మేనేజ్మెంట్ ప్లస్ దాంతోపాటు డైట్ ఫాలోఅప్ చేసుకోవాలి సివియర్గా ఉన్నటువంటి వాళ్ళు. అదే మోడరేట్ కానీ లేకుంటే మైల్డ్ ఉన్నటువంటి వాళ్ళు డైట్ ద్వారా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే మనం ఇక్కడ ఎనీమియా ఎందుకు అవుతుంది, దేనివల్ల అవుతుంది అనేది కూడా ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. ఒకవేళ మనకు ఎనీమియా ఉన్నట్లయితేనా ముఖ్యంగా మనం తీసుకోవాల్సింది వైటమిన్ సి ప్లస్ ఐరన్ ఉన్నటువంటి ఫుడ్స్ అనేది ఎక్కువ తీసుకోవాలి. ఐరన్ వచ్చేసి మనకు బాడీలో అబ్జార్ప్షన్ అవ్వాలంటే వైటమిన్ సి ఖచ్చితంగా ఉండాల్సి వస్తుంది. వైటమిన్ సి ఫుడ్స్ వచ్చేసి మనకు కామన్గా సిట్రస్ ఫ్రూట్స్, మనకు అంటే జ్యూసెస్ కానీ, ఆరెంజెస్ కానీ, మోసంబి లేకుంటే లెమన్ కానీ ఇలాంటివి అనేది ఎవ్రీడే ఉండేట్టుగా చూసుకోవాల్సి వస్తుంది. అలాగే మనకు ఐరన్ ఎక్కువ వచ్చేసి మనకు జాగరి కానీ, ఖర్జూరం కానీ వీటిలలో వచ్చేసి, అలాగే లీఫ్ వెజిటబుల్స్లలో వీటిలో ఎక్కువ ఉంటుంది అనమాట. జాగరి మనం లెమన్ జ్యూస్తో పాటు కానీ, జాగరి మనం బెల్లం వచ్చేసి రాగి మాల్ట్తో పాటు కానీ కాంబినేషన్ లాగా తీసుకోవచ్చు. అలాగే చెరుకు రసం, నిమ్మరసం 2 కలిపేసుకొని తీసుకున్నా కూడా మనకు వైటమిన్ సి ప్లస్ ఐరన్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. సో అలాగే మనకు ఎవ్రీడే వచ్చేసి డ్రై ఫ్రూట్ లడ్డు ఒక 4 కానీ లేకుంటే 3 కానీ ఎవ్రీడే తీసుకోవాలి. డ్రై ఫ్రూట్ లడ్డు అనేది హోమ్ మేడ్ చేసుకుంటే ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. అంటే డ్రై ఫ్రూట్ లడ్డూలో మనకు అటుకులు, ఖర్జూరము, బాదము, జీడిపప్పు, బెల్లము, తేనె, నెయ్యి ఇవన్నీ కూడా కలిపేసుకొని దాంట్లోకి మనకు గుమ్మడికాయ గింజలు లేకుంటే సబ్జా గింజలు, చియా సీడ్స్ కానీ ఇట్లాంటివన్నీ అన్ని రకాలైనటువంటి మొలక వచ్చేసి నట్స్ అండ్ సీడ్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ 3 రకాలు కలిపేసుకొని మనం డ్రై ఫ్రూట్ లడ్డు లాగా చేసుకున్నామంటేనా అది మనకు ఎక్కువ హెల్దీ ఉంటుంది. ప్లస్ హిమోగ్లోబిన్ వచ్చేసి త్వరగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అంటే ప్రతి లంచ్లో కానీ లేకుంటే డిన్నర్లో కానీ ఖచ్చితంగా మనము ఆకుకూర కర్రీ అనేది ఖచ్చితంగా పెట్టుకోవాలి. అందులో మనకు చుక్కకూర కానీ, పాలకూర కానీ, తోటకూర కానీ, మెంతికూర ఇలాంటివి అనేది ఎక్కువ తీసుకోవచ్చు. అలాగే మునగాకు ఇవన్నీ కూడా మనకు ఐరన్ అనేది సఫిషియెంట్గా ఉంటుంది. ప్లస్ హిమోగ్లోబిన్ శాతం ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళకి పెరిగేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే వైటమిన్ B12 వల్ల కూడా కొంతమందికి ఎనీమియా వస్తుంది. వైటమిన్ B12 మనం ఫుడ్ ద్వారా అంటే మనకు నాన్ వెజ్ నుంచి చికెన్ లివరు, మటన్ లివర్ నుంచి వస్తుంది అనమాట. అంటే వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ మనం వైటమిన్ B12 తీసుకున్నట్లయితేనా అది కూడా మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కూడా అనీమియా ఉన్నటువంటి పేషెంట్స్ ఓన్లీ ఫ్రూట్స్, ఓన్లీ వెజిటబుల్సే కాకుండా 2 కాంబినేషన్ ఉన్నటువంటి ఫుడ్స్ అనేవి మనం తీసుకున్నప్పుడు అనీమియా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అలాగే మనకు సింపుల్గా ఒక ఫ్యూ పాయింట్స్ అనేవి మీకు చెప్తాను. ప్రతిరోజు లెమన్ జ్యూస్ జాగ్రత్త అంటే బెల్లంతో 2 సార్లు తీసుకోవాలి. దానిమ్మ జ్యూస్ ఒక 3 సార్లు తీసుకోవచ్చు. అలాగే డ్రై ఫ్రూట్ లడ్డు పొద్దున, సాయంత్రం 2, ఒక్కొక్కసారి వచ్చేసి 3 కానీ 4 కానీ తీసుకోవచ్చు. అలాగే ఆకుకూరలు మధ్యాహ్నం పూట, రాత్రికి 2 పూట్ల కూడా మనకు ఆకుకూరలు ఉండేట్టుగా చూసుకుంటేనే ఎక్కువ శాతం అనీమియా నుంచి మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.